ఇవాళ వచ్చేసి మినీ వ్లాగ్ అనమాట. అండ్ ఇది 3rd January ఐ వాజ్ స్టార్టింగ్ టు స్కూల్. అండ్ ఆ రోజు మార్నింగ్ లేచినప్పటి నుండి కొంచెం లైక్ మోటివేషన్తో అయితే స్టార్ట్ అయిందనమాట. ఏంట్రా అంటే రెస్పాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్. ఇంతకుముందు ప్రతిసారి నేను రియాక్ట్ అయిపోయేదాన్ని, అండ్ ఇయర్లో రెస్పాండ్ అవ్వడం నేర్చుకున్నా. అండ్ ఇక్కడైతే నేను పిల్లల స్నాక్స్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను. ఇట్స్ బీన్ 1 month దట్ వాళ్ళకి కంప్లీట్గా జంక్ అవాయిడ్ చేసేసి స్నాక్స్ బాక్స్లో ఎవ్రీడే ఒక 2 ఫ్రూట్స్ పెడతాను. ఏదర్ దట్ బేబీ యాపిల్, ఆరెంజ్, బనానా, ఇంకా డిఫరెంట్గా. అండ్ ఇవాళ అయితే యాపిల్ అండ్ ఆరెంజెస్ అయితే పెడతాను. అండ్ మా బాబులో కూడా చాలా మార్పు వచ్చింది. వాడు ఇంతకుముందు ఫ్రూట్ తినాలంటే ఏడ్చేవాడు, ఇప్పుడు అసలు ఓకే మమ్మీ తింటాను అన్నట్లుగా. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు హిస్ క్లాస్ టీచర్, వాడిని అంతగా మోటివేట్ చేసింది. మనం కూడా అంతే కదా, లైక్ చెప్పే విధానంలో చెప్తే ఎవరన్నా వింటారు అన్నట్లు. అండ్ ఇక్కడ లంచ్ బాక్సెస్ అయితే నేను ఇలా ప్యాక్ చేసేసి అండ్ సర్దేస్తున్నాను అనమాట. మార్నింగ్ ఇది ఒక పెద్ద టాస్క్ నాకు, లైక్ మర్చిపోకుండా వాళ్ళకి ఫ్రూట్స్ అంతా ఇలా నీట్గా పీల్ చేసి పెట్టడం. అండ్ ఈ తొక్కలు ఏవైతే ఉన్నాయో అవి నేను పక్కనే అక్కడ చెట్టు పెంచుతాను, దానికైతే వేసేసా. చెట్టు ఏంటో మరి చిన్నగా ఉందంటే చాలా పెద్దగా అయిపోయింది, అందుకనేసి పడిపోయింది. సో దాన్ని తీసేసా, ఇంకా దాని మొక్కలు మాత్రమే ఉన్నాయి. ఇంకా ఆ వర్క్ అయిపోయింది. నేను లోపల మా అత్త అయితే బీట్రూట్ కట్ చేయమన్నారు, ఇంకా అదైతే ఇలా కట్ చేసేసి బాయిల్కి పెట్టేశాను. వాడు ఎలాగో లైక్ ఫ్రూట్స్ తింటాను కదా, ఇంకా స్నాక్స్ బాక్స్ కన్నా నాకు ఇష్టమైంది పెడతారు అని హ్యాపీగా ఉన్నాడు. పాపం బిడ్డకి తెలియలేదు అప్పుడు బీట్రూట్ పెడతానమ్మ వాని కోసం అనేసి. సో వాడైతే హ్యాపీగా జాలీగా రెడీ అవుతున్నాడు. లంచ్లోకి వాడికి ఫేవరెట్ ఉంటుంది అని, వాడికి తెలియదు కదా బీట్రూట్ అని. అండ్ బయట వచ్చి చూసే లోపల నా మల్లెపువ్వు అయితే దుమ్ము పడిపోయింది. మల్లెపువ్వు ఎవరో మీకు తెలియదు కదా, హియర్ ఇంట్రడ్యూసింగ్ ఆల్ మై మల్లెపువ్వు, మై స్కూటీ. అండ్ సో దీన్ని అయితే ఇంకా కడుగుదామని అయితే ఫిక్స్ అయిపోయా. మరి బకెట్లో ఎందుకురా వాటర్ తెచ్చి వేస్ట్ చేయడం అని జగ్తో తెచ్చుకుందాం కావాలన్నప్పుడు అన్నట్లు. తెలిసిందే కదా మనం బద్ధకం గురించి. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు నేను కొంచెం లావు నింటే ఏంటా నా పరిస్థితి అని. సో ఇలా అయితే తోమ్ అని వాష్ చేసేసాను. ఫైనల్లీ దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ మై మల్లెపువ్వు. మొత్తం అంతా వాష్ చేసేసిన తర్వాత ఇలా మెరిసిపోతుంది. అని ఇంట్లోకి వచ్చి చూసాను. ఇది ఎప్పుడు ఇంట్లోనే ఉండేదిలేండి, ఒక బాహుబలి మినీ సెటప్ లాగా ఉంటుంది. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ లంచ్ బాక్సెస్ కూడా ప్యాక్ చేసేసి ఇంకా నేను కూడా తినేసేసి అయితే ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.